ఒకప్పుడు ఈ బిల్డింగ్లని కరెక్ట్గా 1992లో ఈ బిల్డింగ్లో ఒక ఫ్లాట్ వచ్చి 2 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 2 లక్షల రూపాయలు అంటే చాలా ఎక్కువ అని ఫీల్ అయ్యేవాళ్ళంట. 1,50,000కి బిల్డర్ అమ్ముకునేవాడంట. 1,00,000 నుంచి 1,70,000కి బిల్డర్ అమ్మేవాడంట. ఎక్కడి నుంచి అంటే బిహెచ్ఎన్ఎల్ ఎంప్లాయీస్ని, చాలామంది అట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పట్టుకొని బిల్డరు చాలా కష్టపడి అమ్మాడని అప్పట్లో అనేవాళ్ళు అనమాట. ఇది 1992లో జరిగిన విషయం అనమాట ఇది. ఇప్పుడు ఇదే ఫ్లాటు ఇప్పుడు 2026లో మనకి ఎంత ఉందనుకుంటున్నారు? మినిమం తక్కువ అంటే తక్కువ అని ఫీల్ అవుతున్నారు. 70 లక్షలు అంటే ఇక్కడ అంటే ఆ రోజుల్లో 1,50,000 2 లక్షలు అంటే ఎక్కువ అన్న వాళ్ళు ఇవాళ 70 లక్షలు అంటే చాలా తక్కువ అంటున్నారు. అదే డబ్బులు ఎక్కడ అదే అంటారు చూడండి, రియల్ ఎస్టేట్ రేట్ అంటే అదే అనమాట. ఎప్పుడు ఎక్కడ పెట్టాలో తెలియకపోతే అంతే అనమాట. ఆ రోజులో 2 లక్షలు ఎక్కువ అంటే ఈరోజు 70 లక్షలు అయింది. అంటే దాదాపు 30 సంవత్సరాలకి 70 లక్షలు అయింది. సో అదే అనమాట. అంటే ఈరోజు మనకి డబ్బులు మన దగ్గర ఉన్న చాలా తక్కువ అనుకుంటాం. కాకపోతే ఆ తక్కువ డబ్బులే ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టాలన్నమాట. అది 30 ఏళ్ళు ఆగితే కానీ వీళ్ళకి 70 లక్షలు అవ్వలేదు. 2 లక్షల నుంచి 70 లక్షలు అవ్వడానికి 30 సంవత్సరాలు పట్టింది. సో అదే అండి, లాంగ్ టైం ఉండాలనేది ఏ బిజినెస్లో అయినా లాంగ్ టైం ఉండాలన్నమాట. అప్పుడే మనకి గ్రోత్ వస్తుంది. కానీ మనం ఏమనుకుంటామంటే ఎక్కడ పెడితే ఇంత అయింది, ఇక్కడ పెడితే అంత అయిందంటే దానికి ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టారు అనేదే ఇంపార్టెంట్. అంతేగాని ఏది రాత్రికి అవ్వదు, ఒక నెలలో అవ్వదు, 3 సంవత్సరాలు అవ్వదు అనమాట. షేర్ మార్కెట్ కూడా అంతే అనమాట. సేమ్ ఇప్పుడు దీన్ని ఎట్లయితే తీసుకున్నామో రియల్ ఎస్టేట్ని, స్టాక్ మార్కెట్ కూడా అంతే. పెట్టింది 100 రూపీస్ ఉన్న స్టాకు 1000 రూపీస్కి వెళ్ళింది, 10,000 వెళ్ళింది అనుకుంటాం కదా. ఇది కూడా అంతే అనమాట. వెయిట్ చేయాలి. ఎంత వెయిట్ చేస్తుంటే మంచి స్టాక్ వెయిట్ చేయాలి. అది రియల్ ఎస్టేట్ ఏంటంటే కొనేసి వదిలేస్తాం. స్టాక్ కూడా కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి స్టాక్ మార్కెట్. అది మా స్టాక్ మార్కెట్కి రియల్ ఎస్టేట్కి తేడా అదే అనమాట. అది రియల్ ఎస్టేట్ పెట్టి వదిలేయగలుగుతాం, స్టాక్ మార్కెట్లో పెట్టి వదిలేయలేము. చెక్ చేసుకుంటూ ఉండాలి. దానికి టెన్షన్ ఎక్కువ ఉంటుంది. దీనికి ఏంటంటే కొని వదిలేస్తాం అంతే. దీనికి టెన్షన్ వేరేలా ఉంటుంది. అది